జిల్లా ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు శుక్రవారం నాడు జరిగిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గ్రామ సభకు ప్రత్యేక అధికారిగా తహసీల్దార్ కృష్ణప్రసాద్ విచ్చేశారు. గ్రామ సభలకు ప్రజలు హాజరై తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని సూచించారు. ఉపాధి హామీ పథకం యొక్క ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఈగ విజయమ్మ, వివిధ శాఖల అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అవసరాలకు సంబంధించిన పనులు ఏదైనా చేపట్టగలిగితే కూడా చేపట్టాల్సిన అవసరం ఉంటే దయచేసి తెలియజేయండి. మీ అవగాహన ఉంటే లిఖితపూర్వకంగా కానీ ఈ మీటింగ్లో అయినా తెలియజేయండి, లేదా తర్వాత తెలియజేయండి. ప్రధాన ఉద్దేశం ప్రజలందరికీ మన ఎన్ఆర్జీఎస్ పథకం మీద అవగాహన పెంచడం, గ్రామాల అభివృద్ధి, ప్రజల సుస్థిర ఆదాయం, ఎటువంటి ఆర్థిక సంవత్సరం ఆర్థిక నాయకులకు, గ్రామ ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నా. ఈరోజు మన గ్రామ సభకి మన కొత్తూరు గ్రామంలో నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఎప్పుడు కూడా అందరూ కూడా వచ్చి మన గ్రామ సమస్యలు మనకి తెలియపరిస్తే మన ఎంఆర్ఓ గారికి కానీ, మన ఎండిఓ గారికి కానీ, అదేవిధంగా సెక్రటరీ గారికి కానీ తెలియపరిస్తే మనం గ్రామాన్ని సమస్యలు ఉన్నప్పుడు అభివృద్ధి చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా తీసుకెళ్లి మనం ఆ సమస్యలు పరిష్కారం చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సార్ వార్డు మెంబర్లకి అందరికి, అలాగే ప్రజలకి, గ్రామ ప్రజలకి అందరికీ ఇది మనకి తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నతాధికారులకు నిర్దేశించి అనగా వివిధ జిల్లా పంచాయతీ అధికారి గారికి గ్రామ పంచాయతీలో ఈ విధంగా తీర్మానం చేస్తున్నారు. దీన్ని నివారించవలసిందిగా కోరవలసింది అది మాత్రమే మనం తెలియజెప్పగలం. కావున తమరు ప్రజలు కానివ్వండి, ఎవరైనా కానీ గ్రామ పంచాయతీ ఇక్కడ కూడా ట్రైన్లకి బాగా ఇబ్బందికరంగా ఉంది. రావద్దు అంతలా నువ్వు ముందు ఇంటికి పెట్టున్నావు కదా, ఇంటికని పెట్టున్నావా, ఇలా స్థలం పెట్టున్నావా, ఇల్లు